స్టాటిస్టిక్స్లోని 13.1 ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. 13.1 ఎక్సర్సైజ్లో ఎక్సెప్ట్ సెకండ్ ప్రాబ్లం, రిమైనింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్ వే ఆఫ్ మెథడ్ except the second problem is different model question. Why? Because frequency values lo f missing, so to find out the missing frequency, that is the problem. So remaining problems తో పోల్చుకుంటే కొద్దిగా డిఫరెంట్ గా టఫ్ గా ఉంటుంది. నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో 13.1 ఎక్సర్సైజ్ లో సెకండ్ ప్రాబ్లం. ఈ రెండు కాలమ్స్ క్వశ్చన్లోనే ఉంటాయి. ఈ రెండు కాలమ్స్ క్వశ్చన్లో నుంచే నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ది డైలీ ప్యాకెట్ అలవెన్స్ ఇన్ రూపీస్ 11 to 13, 13 to 15 like this. Second one, number of children FI గా నోట్ చేసుకోవాలి. సో నేమ్ ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, నంబర్ ఆఫ్ చిల్డ్రన్ కానీ, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ, నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ కానీ, ఏమైనా ఉండని పేరు. సో ఇట్స్ డినోటెడ్ బై ఎఫ్ఐ. ఇవన్నీ కూడా ఎఫ్ఐ వాల్యూస్. అంటే నెక్స్ట్ క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్ హెచ్. సో దట్ మీన్స్ 13 minus 11 2, 15 minus 13 2. సో total values 11 to 13, 13 to 15, 15 to 17, differences 2 ఉంది కాబట్టి h value 2. Right? Fi values sigma Fi. Sigma means total summation అని కూడా చెప్పొచ్చు. నేను sigma Fi values అన్నింటిని యాడ్ చేయాలి. అన్ని యాడ్ చేద్దాం మనం. 7 6 13, 13 ఒక 9 22, 22 35, 35 కి 5 యాడ్ చేస్తే 40, 40 కి 4 యాడ్ చేస్తే 44. సో నంబర్స్ మాత్రమే యాడ్ చేస్తే 44 ప్లస్ ఎఫ్ దిస్ ఇస్ సిగ్మా ఎఫ్ఐ. అంటే ఎఫ్ఐ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేస్తే 44 ప్లస్ ఎఫ్ వస్తుంది. దిస్ ఇస్ సిగ్మా ఎఫ్ఐ. ఈ రెండు కాలమ్స్ క్వశ్చన్లోనే ఉంటాయి. రిమైనింగ్ 3 కాలమ్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో అందులో థర్డ్ కాలం వచ్చేసి మిడ్ వాల్యూస్ ఆర్ క్లాస్ మార్క్స్. మిడ్ వాల్యూస్. సో మిడ్ వాల్యూస్ అనొచ్చు, లేదా క్లాస్ మార్క్స్ అని కూడా డినోట్ చేసుకోవచ్చు. ఎక్స్ అయితే డినోట్ చేయాలి. హౌ టు ఫైండ్ అవుట్ ది మిడ్ వాల్యూస్? 11 13 ఈ రెండు వాల్యూస్ ను యాడ్ చేయాలి. 11 ప్లస్ 13 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 24 వస్తుంది. బై 2, 2 1 జా 2 1 జా 2 2 జా 12 వచ్చింది. మిడ్ వాల్యూ 12. సో ఇవి నియరెస్ట్ గా ఉన్నాయి కాబట్టి ఇంకో విధంగా కూడా మిడ్ వాల్యూస్ కనుక్కోవచ్చు. 11 నుంచి 13 వరకు నంబర్స్ నోట్ చేద్దాం. 11 12 13. సో 11 to 12 వరకు నంబర్స్ రాస్తే మిడిల్ మోస్ట్ వాల్యూ మిడ్ వాల్యూ అవుతుంది. 12 is mid value. So 12 is the mid value. సో మెయిన్ వచ్చేసి 11 plus 13 by 2 చేయాలి. సో బిగ్ వాల్యూస్ వస్తే ఈ విధంగా డినోట్ చేయడం కష్టం అవుతుంది. ఈ విధంగా మిడ్ వాల్యూని గుర్తించడం కష్టం అవుతుంది. సో ఇవి స్మాల్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ రాయగలుగుతాం. సో మెయిన్ ఫార్ములా వచ్చేసి లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 మిడ్ వాల్యూ ఫార్ములా. లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అంటే ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసి బై 2 చేయాలి. తర్వాత ఇక్కడ 2 2 ఇంక్రీజింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాల్యూస్ 2 ఇంక్రీజ్ కావాలి. సో దట్ మీన్స్ 12 కి 2 యాడ్ చేస్తే 14, 14 కి 2 యాడ్ చేస్తే 16, 16 కి 2 యాడ్ చేస్తే 18, 18 కి 2 యాడ్ చేస్తే 20, 20 కి 2 యాడ్ చేస్తే 22, 22 కి 2 యాడ్ చేస్తే 24. So this is third column. And fourth column, deviation values.
deviation values. Formula ui equal to xi minus a by h. So ui equal to xi minus a by h. a అంటే అజ్యూమ్డ్ మీన్. సో మిడ్ వాల్యూస్ లో నుంచి ఏదో ఒక వాల్యూను మనం ఏగా డినోట్ చేసుకోవాలి. గుర్తించుకోండి, మిడ్ వాల్యూస్ లో ఇక్కడ ఉన్నటువంటి టోటల్ వాల్యూస్ లో మన ఇష్టం వచ్చిన వాల్యూని తీసుకోవచ్చు. నేను 18 తీసుకున్నాను, 18 తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాల్యూస్ లో ఏదో ఒక దాన్ని తీసుకొని చేయొచ్చు, ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. బట్ మిడిల్ మోస్ట్ వాల్యూ తీసుకుంటే కొద్దిగా క్యాల్కులేషన్ ఈజీగా వస్తుంది. సో నేను చేసిన తర్వాత మీరు చూద్దాం. సో ఏ మీన్స్ అజ్యూమ్డ్ మీన్. ఏకు స్ట్రైట్గా ఉన్న డేవియేషన్ వాల్యూస్ వచ్చేసి 0 అవుతుంది. నెక్స్ట్ ఏ కంటే ఇటువైపు ఉన్న వాల్యూస్ అన్ని స్మాల్గా ఉన్నాయి. 18 కంటే ఇవన్నీ స్మాల్ వాల్యూస్ కాబట్టి -1, -2, -3, ఇంకా వాల్యూస్ ఉన్నాయంటే -4, -5. ఏ వాల్యూ కంటే అంటే అజ్యూమ్డ్ మీన్ వాల్యూ కంటే ఇక్కడ బిగ్ సైజ్ ఉన్నాయి, బిగ్ వాల్యూస్ ఉన్నాయి. 18 కంటే బిగ్ వాల్యూస్ కాబట్టి బిగ్ వాల్యూస్ సైడ్ +1, +2, +3. సో లాస్ట్ కాలం fi ఇంటూ ui. fi ui ని రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ నోట్ చేయాలి. fi ui రెండింటిని మల్టిప్లై చేద్దాం. 7 3s 21 -21, 6 2s -12, 9 1s -9, 13 0 0, f into 1 f, 5 2s 10, 4 3s 12. నెక్స్ట్ ఈ నెగిటివ్ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 21 9 30 42 -42. సో ప్లస్లన్నీ యాడ్ చేద్దాం. 10 + 12 22, 22 + f, 22 + f. సో ఫైనలీ సిగ్మా fi ui, సిగ్మా fi ui ఈ వాల్యూస్ని కనుక్కోవాలి. సో -42 + 22 ఈ రెండు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది మైనస్, ఇది ప్లస్ అయితే మైనస్ చేస్తాం. 42లో 22 మైనస్ చేస్తే 20 వస్తుంది. బిగ్ నెంబర్ మైనస్ కాబట్టి -20, -20 + f సేమ్ వస్తుంది. ఈ రెండు మాత్రమే క్యాలిక్యులేట్ చేసినాము. f అలాగే ఉంటుంది, +f, -20 + f. So this is the complete table. This is the complete preparation of the table. ఈ రెండు కాలమ్స్ ఫస్ట్ వాడే ఇస్తారు, తర్వాత హెచ్ క్లాస్ సైజ్ రాసుకోవాలి, తర్వాత వీటన్నిటిని యాడ్ చేసి సిగ్మా fi రాయాలి, తర్వాత మిడ్ వాల్యూస్ను ఫస్ట్ మిడ్ వాల్యూ మాత్రమే కనుక్కోవాలి, రెండింటిని యాడ్ చేసి బయట చేస్తే ఇది వస్తుంది. తర్వాత 2 ఇంక్రీజింగ్ ఉంది కాబట్టి 2 యాడ్ చేసుకుంటూ పోతే ఈ వాల్యూస్ అని వస్తాయి. తర్వాత వచ్చేసి ఏదో ఒకదాన్ని ఇక్కడ ఉన్న మిడ్ వాల్యూస్ అన్నింటిలోకెల్లా ఒకదాన్ని 18 అనే వాల్యూని ఏగా డినోట్ చేస్తున్నాం. దట్ ఈస్ అజ్యూమ్డ్ మీన్ వాల్యూ. సో ఏ మీన్స్ అజ్యూమ్డ్ మీన్. ఏకి ఎదురుగా ఉన్న డీవియేషన్ వాల్యూ 0, ఇటువైపు ఏ కంటే ఇటువైపు చిన్నగా ఉన్నాయి కాబట్టి -1 -2 -3, ఇటువైపు బిగ్ సైజ్ వాల్యూస్ కాబట్టి బిగ్గా ఉన్నాయి కాబట్టి 18 కంటే ఇవన్నీ బిగ్గెస్ట్ కాబట్టి +1 +2 +3. అండ్ దెన్ fi ui ని ఇంటూ చేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి. వీటన్నిటిని చేస్తే ఈ విధంగా వస్తాయి. సో తర్వాత వీటన్నిటిని యాడ్ చేస్తే -42, వీటన్నిటిని యాడ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే 22 + f సేమ్ వస్తుంది. తర్వాత సిగ్మా fi ui. సో -42లో 22 పోతే 20 వస్తుంది, 20 + f వస్తుంది. నోట్ చేసుకోండి. టేబుల్ కంప్లీట్ చేసిన తర్వాత సో బై ద గివెన్ ప్రాబ్లం mean packet allowance is given mean packet allowance, that means mean x bar equal to, actually question లో mean packet allowance అని ఇచ్చారు. సో దట్ ఈస్ మీన్ వాల్యూ.
mean equal to rupees 18. Mean packet allowance equal to 18 rupees. So mean x bar step deviation method లో ఫార్ములా వచ్చేసి a ప్లస్ కి ఎదురుగా బై సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ కు ఫార్ములా ఇది. దిస్ వాల్యూ ఈక్వల్ టు 18 రూపీస్ మెన్షన్ చేయకుండా 18 నోట్ చేద్దాం. సో మనము టేబుల్ నుంచి ఈ వాల్యూస్ అన్ని నోట్ చేసుకున్నాం. ఈ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. వాట్ ఈస్ ఏ అంటే 18 ప్లస్ కు స్ట్రైట్ గా సిగ్మా fi ui మైనస్ 20 ప్లస్ ఎఫ్. టేబుల్ నుంచి రాసుకుంటాం ఇది మైనస్ 20 ప్లస్ ఎఫ్ బై సిగ్మా fi 44 ప్లస్ ఎఫ్ ఇంటూ హెచ్ 2 ఈక్వల్ టు 18. సో కొంతమంది చిల్డ్రన్స్ దృష్టిలో పెట్టుకొని స్టెప్స్ తగ్గిస్తున్నాం. డైరెక్ట్గా ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేయండి. ఎలా క్యాన్సిల్ అవుతాయంటే ప్లస్ 18 వాల్యూ ఇవ్వకపోతే మైనస్ 18 అంటే 18 మైనస్ 18 జీరో అవుతుంది. సో కాబట్టి రెండు క్యాన్సిల్ చేసేసుకొని డైరెక్ట్ జీరో రాదు. నెక్స్ట్ స్టెప్ మైనస్ 20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2 ఈక్వల్ టు 0. నీకు ఎఫ్ కనుక్కోవాలి, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ కనుక్కోవాలి. కాబట్టి 2/44 ప్లస్ ఎఫ్ అనే ఫ్రాక్షన్ ని అవతలకు పంపిస్తాం, రెసిప్రోకల్ అవుతుంది. రిపీట్ వన్స్ అగైన్ 2/44 ప్లస్ ఎఫ్ అనే ఫ్రాక్షన్ మొత్తాన్ని అవతలకు పంపిస్తే రెసిప్రోకల్ అవుతుంది. ఈ యువతలో ఓన్లీ రిమైనింగ్స్ ఉంటుంది. ఏమి మైనస్ 20 ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఈ 2/44 ప్లస్ ఎఫ్ రెసిప్రోకల్ అవుతే 44 ప్లస్ ఎఫ్ బై 2. సో 2/44 ప్లస్ ఎఫ్ స్టెప్స్ తగ్గిస్తున్నాం. ఎందుకంటే చిల్డ్రన్స్ కొంతమంది నేర్చుకోవడానికి టఫ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్టెప్స్ డైరెక్ట్ చేస్తున్నాం. 2/44 ప్లస్ ఎఫ్ ను అవతలకి పంపిస్తే రెసిప్రోకల్ అవుతుంది. 44 ప్లస్ ఎఫ్ బై 2 0 ఇంటూ సమ్ వాల్యూ, 0 ఇంటూ సమ్ స్మాల్ వాల్యూ కావచ్చు, బిగ్ వాల్యూ కావచ్చు. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ టోటల్ 0 అవుతుంది. దట్ మీన్స్ మైనస్ 20 ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు ద కంప్లీట్ టోటల్ వాల్యూ 0. సో మనకి ఎఫ్ కావాలి కాబట్టి మైనస్ 20 రైట్ సైడ్ పంపిస్తాం. మైనస్ 20 అవతలకి పోతే ప్లస్ 20. సో therefore ఎఫ్ ఈక్వల్ టు 20. So this is the final answer. Thank you children. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ట్రై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో చిల్డ్రన్, ఈరోజు స్టాటిస్టిక్స్లోని 13.1 ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. 13.1 ఎక్సర్సైజ్లో ఎక్సెప్ట్ సెకండ్ ప్రాబ్లం, రిమైనింగ్స్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్ వే ఆఫ్ మెథడ్ except the second problem is different model question. Why? Because frequency values lo f missing, so to find out the missing frequency, that is the problem. So remaining problems తో పోల్చుకుంటే కొద్దిగా డిఫరెంట్ గా టఫ్ గా ఉంటుంది. నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో 13.1 ఎక్సర్సైజ్ లో సెకండ్ ప్రాబ్లం. ఈ రెండు కాలమ్స్ క్వశ్చన్లోనే ఉంటాయి. ఈ రెండు కాలమ్స్ క్వశ్చన్లో నుంచే నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ది డైలీ ప్యాకెట్ అలవెన్స్ ఇన్ రూపీస్ 11 to 30, 13 to 15 like this. Second one, number of children FI గా నోట్ చేసుకోవాలి. సో నేమ్ ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, నంబర్ ఆఫ్ చిల్డ్రన్ కానీ, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ, నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ కానీ, ఏమైనా ఉండని పేరు. సో ఇట్స్ డినోటెడ్ బై
ఎఫ్ఐ, ఇవన్నీ కూడా ఎఫ్ఐ వాల్యూస్. అంటే నెక్స్ట్ class size or class interval h, so that means 13 minus 11 2, 15 minus 13 2. So total values 11 to 13, 13 to 15, 15 to 17, differences 2 ఉంది కాబట్టి h value 2, right? fi values sigma fi, sigma means టోటల్ సಮೇషన్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. సిగ్మా ఎఫ్ఐ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేయాలి. అన్నీ యాడ్ చేద్దాం మనం. 7 6 13 ఒక 9 22 22 35 35కి 5 యాడ్ చేస్తే 40, 40కి 4 యాడ్ చేస్తే 44. సో నంబర్స్ మాత్రమే యాడ్ చేస్తే 44 ప్లస్ ఎఫ్ ప్లస్ ఎఫ్, దిస్ ఇస్ సిగ్మా ఎఫ్ఐ. అంటే ఎఫ్ఐ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేస్తే 44 ప్లస్ ఎఫ్ వస్తుంది. దిస్ ఈస్ సిగ్మా ఎఫ్ఐ. ఈ 2 కాలమ్స్ క్వశ్చన్లోనే ఉంటాయి. రిమైనింగ్ 3 కాలమ్స్ను మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో అందులో థర్డ్ కాలం వచ్చేసి మిడ్ వాల్యూస్ ఆర్ క్లాస్ మార్క్స్. మిడ్ వాల్యూస్, సో మిడ్ వాల్యూస్ అనొచ్చు లేదా క్లాస్ మార్క్స్ అని కూడా డినోట్ చేసుకోవచ్చు. xiతో డినోట్ చేయాలి. హౌ టు ఫైండ్ అవుట్ ది మిడ్ వాల్యూస్? 11 13 ఈ 2 వాల్యూస్ను యాడ్ చేయాలి. 11 ప్లస్ 13 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 24 వస్తుంది. బై 2, 2 1 జా 2 1 జా 2 2 జా 12 వచ్చింది. మిడ్ వాల్యూ 12. సో ఇవి నియరెస్ట్ గా ఉన్నాయి కాబట్టి ఇంకో విధంగా కూడా మిడ్ వాల్యూస్ కనుక్కోవచ్చు. 11 నుంచి 13 వరకు నంబర్స్ నోట్ చేద్దాం. 11 12 13. సో 11 to 12 వరకు నంబర్స్ రాస్తే మిడిల్ మోస్ట్ వాల్యూ మిడ్ వాల్యూ అవుతుంది. 12 is మిడ్ వాల్యూ. సో 12 is the మిడ్ వాల్యూ. సో మెయిన్ వచ్చేసి 11 ప్లస్ 13/2 చేయాలి. సో బిగ్ వాల్యూస్ వస్తే ఈ విధంగా డినోట్ చేయడం కష్టం అవుతుంది. ఈ విధంగా మిడ్ వాల్యూని గుర్తించడం కష్టం అవుతుంది. సో ఇవి స్మాల్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ రాయగలుగుతాం. సో మెయిన్ ఫార్ములా వచ్చేసి లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 మిడ్ వాల్యూ ఫార్ములా. లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అంటే ఈ 2 వాల్యూస్ని యాడ్ చేసి బై 2 చేయాలి. తర్వాత ఇక్కడ 2 2 ఇంక్రీజింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాల్యూస్ 2 ఇంక్రీజ్ కావాలి. సో దట్ మీన్స్ 12కి 2 యాడ్ చేస్తే 14, 14కి 2 యాడ్ చేస్తే 16, 16కి 2 యాడ్ చేస్తే 18, 18కి 2 యాడ్ చేస్తే 20, 20కి 2 యాడ్ చేస్తే 22, 22కి 2 యాడ్ చేస్తే 24. సో దిస్ ఇస్ థర్డ్ కాలమ్. అండ్ ఫోర్త్ కాలమ్ డీవియేషన్ వాల్యూస్. Deviation values. Formula ui equal to xi minus a by h. So ui equal to xi minus a by h. a అంటే assumed mean. సో మిడ్ వాల్యూస్ లో నుంచి ఏదో ఒక వాల్యూను మనం ఏగా డినోట్ చేసుకోవాలి. గుర్తించుకోండి, మిడ్ వాల్యూస్లో ఇక్కడ ఉన్నటువంటి టోటల్ వాల్యూస్లో మన ఇష్టం వచ్చిన వాల్యూని తీసుకోవచ్చు. నేను 18 తీసుకున్నాను, 18 తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాల్యూస్లో ఏదో ఒక దాన్ని తీసుకొని చేయొచ్చు, ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. బట్ మిడిల్ మోస్ట్ వాల్యూ తీసుకుంటే కొద్దిగా క్యాల్కులేషన్ ఈజీగా వస్తుంది. సో నేను చేసిన తర్వాత మీరు చూద్దరు. సో ఏ మీన్స్ అజ్యూమ్డ్ మీన్. ఏకు స్ట్రైట్గా ఉన్న డేవియేషన్ వాల్యూస్ వచ్చేసి 0 అవుతుంది. నెక్స్ట్ ఏ కంటే ఇటువైపు ఉన్న వాల్యూస్ అన్ని స్మాల్గా ఉన్నాయి. 18 కంటే ఇవన్నీ స్మాల్ వాల్యూస్ కాబట్టి -1, -2, -3. ఇంకా వాల్యూస్ ఉన్నాయంటే -4, -5. ఏ వాల్యూ కంటే అంటే అజ్యూమ్డ్ మీన్ వాల్యూ కంటే ఇక్కడ బిగ్ సైజ్ ఉన్నాయి.
బిగ్ వాల్యూస్ ఉన్నాయి, 18 కంటే బిగ్ వాల్యూస్ కాబట్టి బిగ్ వాల్యూస్ సైడ్ +1 +2 +3. సో లాస్ట్ కాలం fi ఇంటూ ui, fi ui ని రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ నోట్ చేయాలి. fi ui రెండింటిని మల్టిప్లై చేద్దాం. 7 3s 21 -21, 6 2s -12, 9 1s -9, 13 0 0, f into 1 f, 5 2s 10, 4 3s 12. నెక్స్ట్ ఈ నెగిటివ్ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 21 9 30 42 -42. సో ప్లస్లన్నీ యాడ్ చేద్దాం. 10 + 12 22, 22 + f, 22 + f. సో ఫైనలీ సిగ్మా fi ui, సిగ్మా fi ui ఈ వాల్యూస్ని కనుక్కోవాలి. సో -42 + 22 ఈ రెండు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది మైనస్ ఇది ప్లస్ అయితే మైనస్ చేస్తాం. 42లో 22 మైనస్ చేస్తే 20 వస్తుంది. బిగ్ నెంబర్ మైనస్ కాబట్టి -20, -20 + f సేమ్ వస్తుంది. ఈ రెండు మాత్రమే క్యాలిక్యులేట్ చేసినాము. f అలాగే ఉంటుంది +f, -20 + f. So this is the complete table. This is the complete preparation of the table. ఈ రెండు కాలమ్స్ ఫస్ట్ వాడేస్తారు, తర్వాత హెచ్ క్లాస్ సైజ్ రాసుకోవాలి, తర్వాత వీటన్నిటిని యాడ్ చేసి సిగ్మా ఎఫ్ఐ రాయాలి, తర్వాత మిడ్ వాల్యూస్ను ఫస్ట్ మిడ్ వాల్యూ మాత్రమే కనుక్కోవాలి, రెండింటిని యాడ్ చేసి బయట చేస్తే ఇది వస్తుంది. తర్వాత 2 ఇంక్రీజింగ్ ఉంది కాబట్టి 2 యాడ్ చేసుకుంటే పోతే ఈ వాల్యూస్ అని వస్తాయి. తర్వాత వచ్చేసి ఏదో ఒకదాన్ని ఇక్కడ ఉన్న మిడ్ వాల్యూస్ అన్నింటిలోకి వెళ్ళి ఒకదాన్ని 18 అనే వాల్యూని ఏగా డినోట్ చేస్తున్నాం. దట్ ఈస్ అజ్యూమ్డ్ మీన్ వాల్యూ. సో ఏ మీన్స్ అజ్యూమ్డ్ మీన్. ఏకి ఎదురుగా ఉన్న డీవియేషన్ వాల్యూ 0, ఇటువైపు ఏ కంటే ఇటువైపు చిన్నగా ఉన్నాయి కాబట్టి -1 -2 -3, ఇటువైపు బిగ్ సైజ్ వాల్యూస్ కాబట్టి బిగ్గా ఉన్నాయి కాబట్టి 18 కంటే ఇవన్నీ బిగ్గెస్ట్ కాబట్టి +1 +2 +3. అండ్ దెన్ fi ని ఇంటూ చేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి. వీటన్నిటిని చేస్తే ఈ విధంగా వస్తాయి. సో తర్వాత వీటన్నిటిని యాడ్ చేస్తే -42, వీటన్నిటిని యాడ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే 22 + f సేమ్ వస్తుంది. తర్వాత సిగ్మా fi ui. సో -42లో 22 పోతే 20 వస్తుంది, 20 + f వస్తుంది. నోట్ చేసుకోండి. టేబుల్ కంప్లీట్ చేసిన తర్వాత సో బై ద గివెన్ ప్రాబ్లం mean packet allowance is given mean packet allowance, that means mean x bar equal to, actually question lo mean packet allowance అని ఇచ్చారు. సో that is mean value, mean equal to ₹18, mean packet allowance equal to 18 rupees. సో mean x bar step deviation method లో ఫార్ములా వచ్చేసి a ప్లస్ కి ఎదురుగా బై సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్కు ఫార్ములా ఇది. దిస్ వాల్యూ ఈక్వల్ టు 18 రూపీస్ మెన్షన్ చేయకుండా 18 నోట్ చేద్దాం. సో మనము టేబుల్ నుంచి ఈ వాల్యూస్ అన్ని నోట్ చేసుకున్నాం. ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. వాట్ ఈజ్ ఏ అంటే 18 ప్లస్ స్ట్రైట్గా సిగ్మా fi ui -20 + f. టేబుల్ నుంచి రాసుకుంటాం. ఇది -20 + f బై సిగ్మా fi 44 + f ఇంటూ హెచ్ 2 ఈక్వల్ టు 18. సో కొంతమంది చిల్డ్రన్స్ దృష్టిలో పెట్టుకొని స్టెప్స్ తగ్గిస్తున్నాం. డైరెక్ట్గా ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేయండి. ఎలా క్యాన్సిల్ అవుతాయంటే
ప్లస్ 18 వాల్యూ ఇవతలకు పోతే మైనస్ 18 అంటే 18 మైనస్ 18 జీరో అవుతుంది. సో కాబట్టి రెండు క్యాన్సిల్ చేసేసుకొని డైరెక్ట్ జీరో రాదు. నెక్స్ట్ స్టెప్ మైనస్ 20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2 ఈక్వల్ టు 0. నీకు ఎఫ్ కనుక్కోవాలి, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ కనుక్కోవాలి. కాబట్టి 2/44 ప్లస్ ఎఫ్ అనే ఫ్రాక్షన్ని అవతలకు పంపిస్తాం, రెసిప్రోకల్ అవుతుంది. రిపీట్ వన్స్ అగైన్, 2/44 ప్లస్ ఎఫ్ అనే ఫ్రాక్షన్ మొత్తాన్ని అవతలకు పంపిస్తే రెసిప్రోకల్ అవుతుంది. ఈ ఇవతల ఓన్లీ రిమైనింగ్స్ ఉంటుంది. ఏమి మైనస్ 20 ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఈ 2/44 ప్లస్ ఎఫ్ రెసిప్రోకల్ అవుతే 44 ప్లస్ ఎఫ్ బై 2. సో 2/44 ప్లస్ ఎఫ్ స్టెప్స్ తగ్గిస్తున్నాం. ఎందుకంటే చిల్డ్రన్స్ కొంతమంది నేర్చుకోవడానికి టఫ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్టెప్స్ డైరెక్ట్ వేస్తున్నాం. 2/44 ప్లస్ ఎఫ్ను అవతలకి పంపిస్తే రెసిప్రోకల్ అవుతుంది. 44 ప్లస్ ఎఫ్ బై 2. 0 ఇంటూ సమ్ వాల్యూ, 0 ఇంటూ సమ్ స్మాల్ వాల్యూ కావచ్చు, బిగ్ వాల్యూ కావచ్చు, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ టోటల్ 0 అవుతుంది. దట్ మీన్స్ మైనస్ 20 ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు ద కంప్లీట్ టోటల్ వాల్యూ 0. సో మనకి ఎఫ్ కావాలి కాబట్టి మైనస్ 20 రైట్ సైడ్ పంపిస్తాం. మైనస్ 20 అవతలకు పోతే ప్లస్ 20. సో therefore ఎఫ్ ఈక్వల్ టు 20. So this is the final answer. Thank you children. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ట్రై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.